యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం నుండి వెల్మజాల గ్రామం మధ్యలో రోడ్లను మరమ్మతు చేయాలని బుధవారం సిపిఎం పోరుబాట సందర్భంగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జెండాలతో ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మద్యపానం రాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారామపురం నుండి వెల్మజాల గ్రామ మధ్యలో రోడ్లను మరమ్మతు చేయాలని బుధవారం సిపిఎం పోరుబాట సందర్భంగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జెండాలతో ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మద్యపానం రాజు మాట్లాడుతూ వివిధ గ్రామాలకు ఆలేరు నుండి రుజువుబావి, వెల్మజాల, సీతారామపురం, మాసన్పల్లి, రామవరం, గుండాల మండలానికి వెళ్లే బీటీ రోడ్డు మట్టి రోడ్లుగా మారినందున రోడ్లను మరమ్మతులు చేసి డాంబర్ రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరియు జనగాం రోడ్డు వరకు గుంతలమయంలో మారడం వల్ల ప్రతినిత్యం బస్సుల రాకపోకలకు ఇబ్బందులతో ప్రయాణికులు నరక యాతన పడుతున్నారని, రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థులు దారిలో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ, ఎండి ఖలీల్, మలిపెద్ది భీమ్రెడ్డి, కాళీ లచ్చయ్య, దొమ్మాటి ఆంజనేయులు, వనం రాజు, శివరాత్రి నవీన్, మల్లేష్, వనం బక్కయ్య తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు చేయాలి. సీతారాంపురం వెల్లమజాల రోడ్డుకు మరమ్మతులు, బీటీ రోడ్లకు మరమ్మతులు, బీటీ రోడ్లకు మరమ్మతులు. ఈరోజు గుండాల మండలం రామారం నుండి వెల్మజాల సీతారాంపురం మీదుగా చిటికల్లు పోయే రోడ్డు మీద ఉన్నాం. ఈ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. దాదాపు 15 సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్డుకు మళ్ళా మెయింటెనెన్స్ కానీ దీనికి తగిన మరమ్మతులు చేయకపోవడం వల్ల ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ గ్రామాల ప్రజలు, రైతులు, బావులకాడు పోయే వాళ్ళు కానీ, లేకపోతే ప్రయాణికులే కానీ, ఇక్కడ బస్సు మీద వచ్చే వాళ్ళు కానీ, 2 వీలర్స్ ప్రయాణికులు కానీ ఈ గుంతలమయమైన రోడ్ల మీద చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సార్లు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదాలు, చీకట్లో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మన రోడ్డుకు వెంటనే మరమ్మతు పనులు చేయాలని చెప్పి మేము సిపిఎం పోరుబాటలో భాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్కువ కాలంలోనే ఈ రోడ్లు రిపేర్కి వస్తూ ఉన్నాయి. నాసిరకంగా రోడ్లు పోయడమే అనుకో, మిగతా సాంకేతిక కారణాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల కూడా దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి రోడ్లకు వెంటనే మరమ్మతులు చేస్తే ఈ రోడ్డు ఆలేరు నుంచి వెళ్ళి గుండాలకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డుగా ఉంది. ఇది అటుపక్క సుద్దాల మీదుగా పోయేటువంటి ఒక రోడ్డు. ఈ రోడ్డు ఈ మండలానికి ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి లింకుగా ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డుకు ఎక్కువ మంది ప్రయాణికులు పోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.